గురుగారు ఇప్పుడు మన ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు వస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వల్లభనేని వంశీ గారు వస్తున్నారు. టీడీపీ పార్టీ ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఇక్కడ ఆయన. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుత పరిస్థితులు అయితే యార్లగడ్డ వెంకట్రావు గారికి కనబడుతుందండి. అది నియోజకవర్గం మొత్తం చూస్తున్నప్పుడు మళ్ళీ అదిను వైఎస్ఆర్ కూడా జనాలు కొంచెం సుముఖంగా అయితే లేరు ఏ మాటక మాట చెప్పడానికి. ఎందుకనంటే మేము ఎవరు ఏమేమి చేస్తారు వ్యాపారాలు అనేది కాదు, కానీ మేము రైతు వారీగా మేము మాట్లాడుతున్నా చెప్పే ఇది ఏంటంటే మేము ధాన్యం డబ్బులు ధాన్యం ఆర్బీకే ద్వారా వేసి 2 నెలలు గడుస్తుంది. ఇప్పటికే గడుస్తుంటే దానికి టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కాల్ చేశాను. 16వ తారీఖున మొన్న మార్చిలో కాల్ చేసే 21 వరకు ప్రాబ్లం సాల్వ్ అవుద్దన్నారు. దాని గురించి కూడా ఎవరు ఎటువంటి స్పందన ఏమీ చెప్పట్లేదు. ఇంకా ఏంటండి ఈ గవర్నమెంట్ మాకు చేసేది? లోగడంటే మాకు ఎప్పటికప్పుడు వస్తూ ఉండేవి, మళ్ళీ తర్వాత వచ్చేసి రైతు పరంగా మేము ఎన్నో సబ్సిడీలు కోల్పోతున్నాం. అంటే నాకు వేరే రంగంలో అన్ని రంగాల్లో కొంచెం కూర్చోకత్త అనుభవం ఉంది, లేదని అంటలేదు. కాకపోతే ఎక్కువ మేము రైతు వారీగా పల్లెటూరులో అందరూ వచ్చేసి డిపెండ్ అయ్యేది వ్యవసాయం మీద. దాని గురించో కానీ మా దృష్టి ఎక్కువ. ఎవరు ఎటువంటి మాకు అది ఇదనమాట. గవర్నమెంట్ మమ్మల్ని ఈ విధంగా ఇట్లా ఇబ్బంది పడుతున్నాం గవర్నమెంట్ పరంగా. మీ నియోజకవర్గానికి సంబంధించి సో వీళ్ళిద్దరి మధ్య ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది? దాని గురించి యార్లగడ్డకి షూర్ అండి. అది వచ్చేసి ఎందుకు అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? చెప్పగలగటం అంటే మీరు లోగడ కూడా అందరికీ తెలిసిందే, గన్నవరం గడ్డ ఇది టీడీపీ గడ్డ అన్నట్టుగా అది ఆ నానుడి అట్లా వెళ్ళిపోతా ఉంటది. ఓన్లీ టీడీపీ పార్టీకి మాత్రం సంబంధం, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్యాండిడేట్ తో స్థానికం అంటే ఎవరు ఉండరండి? స్థానికం ఉండరు. ఆయన స్థానికం అంటే లోగడ అంటే చిన్నప్పటి నుంచి అంటే ఎవరికి తెలిసిన వాళ్ళు అయితే కాదు. ఇప్పుడు నేనే ఉండాను, పొరుగురు వెళ్తే ఎవరికి నేను తెలియదు. అట్లాగే రకరకాలుగా పరంగా ఆలోచించినప్పుడు అందరూ ఇదే అవుతారు. మన పక్క రాష్ట్రంలోకి వెళ్ళినా ఏ రాష్ట్రం వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అది దాంట్లో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న కొసమెరుపు దాడులు అవనండి, వీటన్నిటికీ ఇప్పుడు నా పక్కన ఉండే నా స్నేహితుడికి జరిగింది, రేపు నా మీద జరగకూడదనే ఉంది. ఏదో ఒకటి భయం ఉంటుందిగా, ఉనికి ఉంటుందిగా లోన్లోన. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కదా, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా ఈ దాడులు అంటే ఎప్పుడు మేము చూడలేదనుకోండి, జరుగుతున్నవి అవి. కొంత దాంట్లో కూడా మేము ఆలోచించుకుని ఓటర్ అనేవాడు కూడా చేయటం జరుగుతుంది. అది కాకపోతే ఏంటంటే కొంతమంది ఏమో మనసు విప్పి చెప్తారు, కొంతమంది ఏమో మనసు విప్పి చెప్పలేరు. అది అట్లా ఉన్నది. ఎందుకులే మనకి ఇంకో 2 నెలలు అయితే అయిపోయింది. నష్టపోయామండి. వ్యవసాయ రీత్యానే వచ్చేసి మేము గత సంవత్సరం కూడా మీరు వెళ్తే ఇది తీసుకున్నారు, ఏంటిది ఆర్బీకే ద్వారా ధాన్యం తీసుకున్నారు. 3 నెలలు మాకు పడలేదు. మేము బయట నుంచి పెట్టుబడులు పెట్టుకున్నాము. లక్షకు వచ్చేసి 2,000 రూపాయలు నెల అవుతుంది. 8 లక్షలు మాకు పడవాలి. అది నా అకౌంట్కి. అది నాదే అవని నా తరపున ఉన్న పక్కన వాళ్ళు ఎవరిదైనా సాయిత తోడు రైతుదే కానీ ఇవన్నీ అకౌంట్లో పడాలి. పడినప్పుడు 3 నెలలకు గాను 8 లక్షలు ఎంత లాస్ అయింది చెప్పండి. అది వ్యవసాయదారుడు అనేవాళ్ళు ఎవరి దగ్గర ₹1 నిల్వలో ఉండి చేసేవాళ్ళు అయితే కాదు. అడప ఎంతో కొంత బయట తెచ్చుకోవాల్సిన పరిస్థితులు అది. అదండి. చివరిగా చెప్పండి, మరి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారు అనుకుంటున్నారు ఒకవేళ ఎవరు వచ్చినా? అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు తెలకోకుండానే అభివృద్ధి జరుగుతున్నాయి అంటారా? మీరు ఇప్పుడు వచ్చారు ఒకటి, మనలో మన మాట. రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, అంతకుముందు ఎట్లా ఉండే మీ అందరికీ మీకు తెలుసు. తెలవక కాదు మమ్మల్ని అడిగేది, ఓటర్ని. అది కూడా ఆలోచించండి కాదంట్లా. దాన్ని బట్టి మీరు కూడా అంచనా వేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా చెప్పే కన్నా ఇండైరెక్ట్గా చెప్పారా అని అనుకోకుండా ఇది అంటే ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు అంటున్నారు కదా, ఆయన వస్తే ఎటువంటి కార్యక్రమాలు చేస్తారనేది కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ దాడులకి ఈ భయాందోళనలకి జనాలు స్వస్తి చెప్పాలనుకుంటున్నారు. ఎక్కువ అట్లాగే ఉంది. కొంతమంది ఏమో బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళకి ఎందుకు వచ్చింది, మనం చేసేదేదో మనం చేసుకుందాం పోదాం అని అట్లా ఉండరు. అది ఆ కాన్సెప్ట్ లో ఉండరు. అది చివరిగా చెప్పండి, యార్లగడ్డ వెంకట్రావు గారు యార్లగడ్డ వెంకట్రావు అండి, డ్యామ్ షూర్ 90%. గన్నవరం నియోజకవర్గంలో మీ గ్రామానికి సంబంధించి టీడీపీ పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు వస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వల్లభనేని వంశీ గారు వస్తున్నారు. ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా చేశారు వల్లభనేని వంశీ టీడీపీ పార్టీ నుంచి. సార్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏమనుకుంటున్నారు? ఇద్దరి మధ్య పోటీ గట్టిగా నడుతున్నానా, ఇతను ఓడిపోతాడు వంశీ ఈసారి. ఎందుకు అంత నమ్మకంగా చెప్పడం అంటే ఆయన చేసిన పనులు. పతోడిని కొట్టొస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చిన దొంగ కొడుకులు మన పతోడిని అరెస్ట్ చేయటం ఏంటది? పోలీసు వాళ్ళు చేసే పని అసలు ఏంటి? ఇదివరకు పోలీసు వాళ్ళు దొంగలు కాపాడేవాళ్ళు, దొంగలే పోలీసు వాళ్ళు అయ్యారు ఇప్పుడు.
దొంగలే పోలీసులు, దొంగలని చెవుడు. కాకపోతే ఏంటా ఇదే? అసలు ఏం జరిగింది మీరు అంతగా ఏం దానికంటే ఏంటయ్యా, మీటింగ్ అది ఇది తగలబెట్టారు. ఏది? పార్టీ ఆఫీసు తగలబెట్టి వీళ్ళ మీద తగలబెట్టారని దొంగతనం పెట్టారు. ఇది పోలీసు వాళ్ళు తగలబెట్టింది వీళ్ళే. అదిగో తగలబెట్టిన వాళ్ళే మళ్ళీ పైపెచ్చి కేసు తిప్పి వీళ్ళ మీద పెట్టారు. ఏం చేయాలి మరి అప్పుడు మీరు ఎదుర్కోలేదా? ఏం ఎదుర్కొంటారు? పోలీసు వాళ్ళు ఎదుర్కొంటారా అంటారా? కాదు, పోలీసు వాళ్ళు ఎదుర్కొంటారా? పోలీసు వాళ్ళు మీరు వస్తున్నారని కొడుతున్నారంటే ఎవరైనా పారిపోతారు, పెడుతున్నారంటే ఎవరైనా వస్తారు తినటానికి. కొడుతున్నారంటే ఎవరైనా ఉంటారంట? ఎవడు ఉండడు. అవన్నీ అనవసరం. మన రాష్ట్రం కాదు, మన నియోజకవర్గం కాదు, అసలు రాష్ట్రం మొత్తం అట్టగా తగలడింది. ఇంకెందుకు అయ్యి? ఇప్పుడు ఏంటి, ఏం నష్టపోయారు ఇక్కడ? ఏముందో నష్టపోవాలా? ఏమొచ్చింది నష్టపోవాలా? పోను ఫలాంది మీకు వచ్చింది నష్టపోలేదని చెప్పండి, మీకు తెలిసింది ఏమనంటే. అంటే ఉన్న మీ ఆస్తులు ఇప్పుడు ఆస్తులు మాట ఏంటి? ఆస్తులు కాదయ్యా, ఆస్తుల గురించి కాదయ్యా. పార్టీ ఆఫీసులో తగలబెడితే పోలీసు వాడు ఆడికి సపోర్ట్ చేశాడంటే ఎంత ఎదవా? ఏమో ఆడే వీడి మీద మళ్ళీ కేసా? దెబ్బలు తిన్నోడి మీద కేసు పెడతావా? ఆ రకంగా జరిగింది ఇక్కడ. అయినా ఇప్పటికీ జరుగుతుందిగా. నిన్న కూడా అరెస్ట్ చేశారుగా పోలీసు వాడు. అది ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారికి వల్లభనేని వంశీ గారు పోటీ వస్తున్నారు. అంటే ఏమన్నా భయపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఆల్రెడీ గతంలో భయపడాల్సిన పని లేదు, అయిపోయింది. భయపడ్డారు, ఇప్పుడు దాకా పడ్డారు. ఇప్పుడు ఒకళ్ళు ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, ఎవరు ఆళ్ళు తెచ్చారంటే వీళ్ళు ఇద్దరు వస్తున్నారంటారా అంటే అందరూ టీడీపీలో చేస్తున్నారని చెప్పి ఇప్పుడే కంది ఆ మాట ఎందే. ఎన్నాళ్ళు బట్టి భయపడ్డారు కొంతమంది. అసలు భయం కూడా ఉంది ఇప్పుడు. ఎందుకు భయం అంటాం? ఈ పోలీసు వాళ్ళు దెబ్బకి పోలీసు వాళ్ళు కొడుతున్నారు కదా, కొట్టి లోనేస్తున్నారు కదా. ఇప్పుడు నీతో చెప్పిన కూడా విన్నారు మధ్యలో వెనక్కి వచ్చి మళ్ళీ లోనేస్తారు. ఎందుకు చెప్పావు? ఎందుకు చెప్పావు? తప్పెందుకు చెప్పావు? వచ్చేస్తారు పోలీసు వాళ్ళు, దొంగ నా కొడుకు. శక్తి ఎవరున్నా జగన్ రెడ్డి. ఎవడు శక్తి ఏంటి? గవర్నమెంట్ ఎవడుంటే ఆడు ఉంటాడు. వెనకమాల గవర్నమెంట్ అనుసరించుకుంటది. పోలీసు వాళ్ళు అడ్డు చేయకూడదు, అంత అన్యాయం చేయకూడదు, అనుసరించుకుందాం. అంత అన్యాయం పోలీసు వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదా? ఎన్ని రోజులు చేసాడు అక్కడ? ఎప్పుడు చేశాడు? చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం చేశాడు. ఇక ఆ తర్వాత మూలవారం గారు కూర్చున్నాడు. ఆయన మాత్రం ఏం చేస్తాడు? డబ్బు రాందే పైనుంచి. ఇదే ఊళ్ళో గ్రామంలో సీఎం ఫండ్స్ నుంచి 3 లక్షలు వచ్చింది. ఎవరిదో విన్నంగా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నది. ఆయన పోయాడు, ఒక్కడికి ఇచ్చినట్టు మా ఊళ్ళో ఎక్కడ చూపిస్తున్నమాట లేదు. మరి నాకు తెలిసిన మాట ఒక్కడ సీఎం ఫండ్ నుంచి ఒక్కడికి రాలా. 5 ఏళ్లలో ఒక్క రైతు కూడా వచ్చినట్టు లేదు. మరి ఇంకేమైనా తెలంగాణలో ఉంటే అడిగి చూడండి వచ్చినాయేమో. మరి నాకు తెలిసి 5 ఏళ్లలో మా గ్రామంలో ఒక్కడికి రాలా సీఎం ఫండ్స్. ఇప్పుడు 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 వీళ్ళిద్దరి మధ్య పోటీ ఒక పక్కన పెడితే, సో ఒకవేళ యార్లగడ్డ వెంకటరావు గారు వస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారో వచ్చిన వాళ్ళు చూద్దాం, అతను ముందు రాని తర్వాత సంగతి. ఏం చేస్తాడని ఇప్పుడు వీడు చేసాడు, ఆడు చేయలే. అసలు గవర్నమెంట్ మీద ఇసుక జనానికి పైన గవర్నమెంట్ మీద ఇసుక పడుతున్నారు జనం. ఎందుకు ఇసుకుంటున్నారు అసలు? ఈ చేసిన పోలీసు వాళ్ళ మూలన. పోలీసు వాళ్ళే కేవలం రాష్ట్రాన్ని నాశనం చేసింది కేవలం పోలీసు వాళ్ళే. ఎందుకంటే ఆడి ధైర్యం చూసుకుని వీళ్ళంజీ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళని చూసి వాళ్ళు చేస్తున్నారు, దానివల్ల నష్టపోతున్నారు. కాకపోతే రేపు పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే జై బాబా అంటారు ఏదో వచ్చినాక. ఏ ముఖ్యమంత్రి వచ్చినా గాడి బొమ్మ బ్రహ్మాండం అంటారు. ఇప్పుడు తెలంగాణలో మొన్నే చూశారు మీరు, ప్రజలంతా మీ పేపర్లో తెలియదా? రాంగారెడ్డి ఆడు ఎస్పీని ఏం చేశారు? గెలుస్తాడు, రిజల్ట్ రాలా, శాంతం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయాడు కమిషనర్. అందుకే కానీ కట్ చేసింది. అట్లాగే మళ్ళీ రేపు పొద్దున ఆడ అమ్మటికి వెళ్తారు ఈ రంజు వాళ్ళే. తప్పు చేసిన వాళ్ళ ఎప్పుడోసారి శిక్ష అనుభవించక మాత్రం తప్పదు. చివరిగా చెప్పండి, యార్లగడ్డ వెంకటరావు గారు వల్లభనేని వంశీ గారు వీళ్ళిద్దరికే పోటీ నాన్న, ఇద్దరి మధ్య ఉంది. అదే పోటీ ఏంటి? ఎవరు వస్తారు? ఎవరు వస్తామేంటి? వెంకటరావు వస్తాడని మేము అనుకుంటున్నాం. సరే నువ్వు కాదంటే ఏదైనా చెప్పు, ఇంకా సలహా అడిగితే. మేము అనుకున్నాం ఇప్పుడు ఉన్న రిజల్ట్స్ ప్రకారం అయితే మాత్రం వెంకటరావు.